అమరావతికి ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు సార్. సరే పోనీ. డబ్బులు ముందే ఇచ్చేయాలి సార్. అదేంటి, వెళ్ళాక కదా ఇచ్చేది? అది మీకు కాదు సార్, మీరైతే ముందే ఇచ్చేయాలి. నాకు కాదంటే? మీ మాట నమ్మలేమండి, అందుకే మీరు ముందే ఇచ్చేయాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నా మాట మీద నమ్మకం లేకపోవడం ఏంటి? సార్, మీరు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తా అని మాటిచ్చి తర్వాత ఇంటికి ఒకరికే ఇచ్చారు, అవునా కదా? ఇప్పుడు మీ దగ్గర ముందే డబ్బులు తీసుకోకుండా మిమ్మల్ని అమరావతి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక నేను 50 ఇస్తానన్నాను కానీ ఇవ్వను, ఈ 20 తీసుకో అని చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. మిమ్మల్ని నమ్మటం మేము ఎప్పుడో మానేసాం. ముందే డబ్బులు ఇస్తే ఎక్కండి, లేకపోతే లేదు. అంతే అంతే, మీరైతే ముందే డబ్బులు ఇచ్చేయాలి. ఏమయ్యా, అమరావతి వస్తావా? వస్తాను సార్, ఎక్కండి. అతని దగ్గర ముందే తీసుకోవా డబ్బులు? ఆయనకి నీకు పోలిక. చంద్రబాబు గారు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి 100 డబ్బులు వేస్తానన్నారు, వేశారు. నాకు 3 పిల్లలు, 3కి డబ్బులు పడ్డాయి. నాకు 2 పిల్లలు, 2కి పడ్డాయి. నాకు 4 పిల్లలు, 4కి తల్లికి 100 డబ్బులు పడ్డాయి. మాకు అలాగే పడ్డాయి. అర్థమైంది కదా నీకు ఆయనకి మధ్య వ్యత్యాసం. మీరెక్కండి సార్, ఇతనితో మనకెందుకు టైం వేస్ట్.